హలో, ఈరోజు ఆవకాయ ఎలా పట్టుకోవాలో చూపిస్తున్నాను. ఆవకాయ అన్నిటికీ మంచి రుచికరంగా, ఆరోగ్యం కూడానే. బీపీ ఉన్నవాళ్ళు, షుగర్ ఉన్నవాళ్ళకు ఒక బద్ద వేసుకోవచ్చు, ఎక్కువగా తినవసరం లేకోకుండానే. అంత టేస్ట్ అయిన ఆవకాయ ఈరోజు ఎలా పట్టని చూపిస్తున్నాను, మీరు చూడండి. ఆవకాయ రోజులు కదండి ఆవకాయ పట్టుకుంటూ ఎలా పట్టుకోవాలో కొత్త వారికైనా ఇదే ఫస్ట్ టైంలో పట్టుకునే వాళ్ళకైనా చక్కగా క్లియర్గా అర్థమయ్యేలా చెప్తున్నానండి. ఒక 20 కాయలు సువర్ణ రేఖ తీసుకున్నాను. చక్కగా శుభ్రంగా నీళ్ళలో నానబెట్టి శుభ్రంగా క్లీన్ చేసుకుని ఓ పక్కన పెట్టుకుని శుభ్రం గుడ్డతో శుభ్రం చేయాలండి. శుభ్రం చేసి ఫ్యాన్ గాలిలో ఆరబెట్టుకోవచ్చు. కొద్దిసేపు ఒక 10 నిమిషాలు ఎండలో ఇలా పెడితే చాలు. మరీ ఎక్కువగా ఎండలో పెట్టకూడదు ఆ కాయని. గాలి కారిపోతే సరిపోతుంది. ఆ తర్వాత మేము ఇంట్లోనే కట్ చేసుకున్నాము. ఎందుకంటే బయట మాకు ఇష్టం ఉండదు. మేమే కట్ చేసుకున్నాం. మీరు బయట ఇస్తే మాత్రం ఇలా ముక్కలు శుభ్రం చేసుకుని కాయలు శుభ్రం చేసుకుని ఆరాక తడి తగలకోకుండా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకుని వచ్చిన తర్వాత అందులో జీడి తీసేసి దాని పైన పొర ఉంటుంది. ఆ పొర క్లియర్గా తీసుకోవాలి. పొడిగుడ్డతో చక్కటి శుభ్రమైన గుడ్డతో శుభ్రంగా క్లీన్ చేసుకుని పక్కకు పెట్టుకోవాలండి. ఈ ముక్కలన్నీ ఫ్యాన్ గాలిని ఒక అరగంట సేపు అలాగ ఆరనిస్తే తడంతా ఆరిపోతుంది. ఆ తర్వాత 20 కాయలకి నేను ఒక కేజీ ఆవుపిండి, కేజీ ఆవాలు తీసుకుని మిక్సీ ఆడుకున్నాను. మిక్సీలో పెట్టి ఆ తర్వాత పొట్టు వస్తుంది, నల్ల పొట్టు, అది తీసేయాలండి శుభ్రంగానే. తీసేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పెట్టి మెత్తగా వేయటంలో అది నాకు తవన్నర 3 సార్లు వచ్చింది నాకు. ఆ తర్వాత ఉప్పు, పెద్ద కళ్ళు ఉప్పు ఎండలో పెట్టి ఆరబెట్టుకుని అదే ఉప్పు పచ్చడిలో తయారు చేసుకున్నాను. అందుకని దీనికి 3 సార్లు ఉప్పు, 3 సార్లు కారం, 3 సార్లు ఆవపిండి వేసుకుంటారు. కానీ నేను ఉప్పు తగ్గించుకుని వేసుకున్నాను. 3 సార్లు కారం వేసాను, 3 సార్లు ఆవపిండి కూడా వేసాను. ఉప్పు కొంచెం తగ్గించుకున్నాను. మీకు ఉప్పు కావాలితే ఫుల్గా వేసుకోవచ్చు. ఈ కళ్ళు ఉప్పు ఎక్కువ ఉప్పు ఉండదు. మీరు బజార్లో కొన్న ఉప్పు సాల్ట్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. ఇంకా చాలా తక్కువ వేసుకోవాలి మీరు. ఈ కళ్ళుప్పు వేసి మాదిరే నేను చెప్తున్నాను. ఇది కొంచెం చంపదనంగానే ఉంటుంది. పెద్ద కళ్ళుప్పు అంటే తెలుసు కదండి, పెద్ద ఉప్పు. ఆ తర్వాత ఈ 3 మిక్సీ పెట్టిన తర్వాత 3 కలిపేసుకోవాలండి. వెల్లుల్లిపాయ ఓ పావు కిలో తీసుకున్నాను ప్రస్తుతానికి ఇప్పుడు. తర్వాత కలుపుకోవచ్చు, ఎన్నైనా మన ఇష్టం, ఎన్నైనా వేసుకోవచ్చు. యాంటీబయాటిక్ అది. వెల్లుల్లిపాయ తినడం ఆరోగ్యానికి కూడా మంచిదే. కానీ ఈ ఎల్లుల్లిపాయలు, ఉప్పు, ఈ ఆవపిండి, కారం, 3 కలిపేసుకోవాలండి. ఒక బేషన్లో వేసుకుని పళ్ళులో వేసుకుని కలిపేసుకోవాలి. కలుపుకున్నాను. ఆ తర్వాత కొన్ని మెంతులు దోరగా వేయించి ఇందులో కలుపుకోవాలండి. కలర్కి యాంటీబయాటిక్ బాగుంటుంది. పసుపు వేసుకోవాలి. స్పూన్లు వేసాను. ఇదిగో దీంతో వేసాను. ఈ పసుపు వేసి మొత్తం ఈ మూడిట్లో ఈ 2 కలిపేసి మొత్తం చేతితో శుభ్రంగా అన్నీ కలుపుకున్నాను. కలుపుకున్న తర్వాత మనం ఆరబెట్టిన ముక్కలు ఆరుతున్నాయి కదండి, ఒక అరగంట అయిపోయింది కాబట్టి ఆరినాయి కాబట్టి తడి లేకోకుండా 1 కేజీ ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్లో ఈ ముక్కలు ముంచేసి అందులో వేసేయాలి. మనం కలుపుకున్న ఉప్పు, కారం, ఆవపిండి ఇట్లన్నిటిలో కలిపేసుకుని ఓ జాడీలో తీసేసుకోవాలి. తీసుకుని ఎలా తీస్తున్నానో చూడండి. అప్పుడు జాడీలో తీసుకున్న తర్వాత ఇవన్నీ కలిపేసిన తర్వాత మూత పెట్టేసుకుని 3వ రోజుని ఇంకా నూనె పడితే నూనె కానీ, ఉప్పు కానీ, కారం కానీ మనకి ఎంత ఇష్టమో, గ్రేవీ కావాలంటే ఆవపిండి ఇంకేసుకోవచ్చు, కొంచెం కారం కూడా కలుపుకోవచ్చు, ఉప్పు కూడా కలుపుకోవచ్చు, మీ ఇష్టం. మనకు సరిపోయిందంటే అలా ఉంచుకోవచ్చు. అప్పుడు దాంట్లో వేసేసి ఇదంతా శుభ్రంగా కలుపుకోవాలండి. చూడండి ఎంత బాగుందో, చక్కగా బాగుంది కదండి. మంచి టేస్టీగా కూడా ఉంది. నాకు ఉప్పు అన్నీ సరిపోయినాయి. దీనికి కావలసిన మరి ఒక 1/2 కేజీ నూనె వేసాను. ఫస్ట్ కేజీ వేసానా, ఇప్పుడు ఒక 1/2 కేజీ నూనెకి సరిపోయింది. బాగుందండి 20 కాయలకి. తింటే చాలా నోరూరించి ఆవకాయ తినడం వల్ల అన్ని విధాలా మంచిదే. బీపీ ఉందని శుభ్రం మానేస్తారు చాలామంది. కొద్దిగా వేసుకోవచ్చు, ఏదైనా లిమిట్గా తినొచ్చు. నేను నర్సుని కాబట్టి చెప్తున్నాను కనుక ఈ మాదిరిగా పట్టుకుంటే సంవత్సరం కాదు, వచ్చి రోజు వరకు ఉంటుంది. ఆవకాయ తీసుకునేటప్పుడు తడి తగలకోకుండా చూడాలి. శుభ్రంగా చేతులు తుడుచుకుని
గట్టి కూడా చింత రవ్వంత తడి కూడా తగలకోకుండా చూసుకోవాలి. ఎప్పుడు ఆయిల్ ఒత్తుగా ఉండటమే చూసుకోవాలి. జాడీలో పట్టుకుంటే మంచిది. ఇప్పుడు ప్లాస్టిక్ డబ్బాలు వచ్చినాయి కదా, మీ ఇష్టం. దేంట్లోనే మంచి ప్లాస్టిక్లు తీసుకుని అందులో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నారు. మరి ఈ పెట్టేటప్పుడు పైన మూత మీద ఏదైనా గుడ్డ తెల్లటిది ఏదైనా కట్టుకుంటే మంచిది. నేనైతే అలా కట్టుకున్నాను. ఏంటంటే ఫ్రిడ్జ్లో వాటర్ పడుతుంది కదండి, అందుకని జాగ్రత్త కోసం పెట్టుకున్నాను అంతే. మీ ఇష్టం, మీరు ఎలా పెట్టుకున్నా ఈ పచ్చడి మాత్రం చక్కగా సూపర్గా ఉంటుంది. ఆరోగ్యానికి మంచిది కూడానండి.